హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అప్పటికప్పుడు చేసుకునే టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి. ఇవి చేసినప్పుడు చిన్నపిల్లలు చాలా చాలా ఇష్టపడతారు. ఇంట్లో పిల్లలే కాదు పెద్దవారు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తినే రెసిపీ అండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూసినప్పుడే ప్రాసెస్ అంతా క్లియర్గా అర్థమవుతుంది. మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. పిల్లలైతే చాలా సరదాగా తినే రెసిపీ అండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇక కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. 1 కప్పు సుజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అలాగే తెల్ల నువ్వులండి ఇవి, అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, ఉడకపెట్టిన బంగాళదుంపలు తీసుకోండి. ఈ దుంపలన్నీ కూడా పైపీలు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా గ్రేటర్తో తురుము పెట్టుకోండి. ఈ తురుమంతా తీసుకుని ప్లేట్లో పెట్టుకుని రెడీగా పెట్టుకోండి. ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఇవి కొంచెం చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన కరివేపాకులు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు తెల్ల నువ్వులు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కదండి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేవి పక్కన పెడదాం, తర్వాత వాడదాం. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు గరిటెతో బాగా కలపండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేయండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో బొంబాయి రవ్వ పక్కన పెట్టుకున్నామో అదే కప్పుతో 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ పోసుకోండి. ఈ వాటర్లో చిల్లీ ఫ్లేక్స్ పెట్టుకుని వేసుకోండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి. ఎండుమిర్చిని బాగా డ్రై రోస్ట్ చేసి గ్రైండ్ చేసుకున్న పొడి, ఎండు కారం పొడిది, దానిని 1 టేబుల్ స్పూన్ వేసాం కదా. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు వేసుకుని వాటర్ బాగా కాగటం స్టార్ట్ అయిన తర్వాత మనం కొలుచుకుని పక్కన పెట్టుకున్న కప్పు బొంబాయి రవ్వ కూడా అలా వాటర్లో వేసేసుకుని ఉండలనేవి ఏమీ లేకుండా గరిటెతో బాగా కలపండి. మనం ఆయిల్ వేసుకుని పిండిని రవ్వని ఉడికిస్తున్నాం కదా, రవ్వ అనేది ఎక్కడ ఉండలు లేకుండా చాలా ఈజీగా వాటర్లో కలిసిపోతుంది. ఈ విధంగా గరిటెతో మ్యాష్ చేసుకుంటూ కలుపుతూ మొత్తం అంతా కూడా వాటర్ పీల్చుకొని రవ్వంతా కూడా ముద్దలాగా వచ్చేంత వరకు ఉడికించండి. ఇప్పుడు తురుము పెట్టుకున్న బంగాళదుంప అంతా కూడా అలా వేసేసుకుని ఇదంతా దుంప అంతా కూడా రవ్వలో కలిసేంత వరకు గరిటెతో బాగా కలుపుతూ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఉడికించండి. తేమ అనేది ఏమీ లేకుండా రవ్వంతా కూడా కళాయికి అంటుకుపోకుండా ముద్దలాగా రావాలి. అంతవరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. బాగా చల్లారిన తర్వాత చేత్తోనే పిండి అంతా కూడా ఇలా చపాతీ ముద్దలాగా రెడీ చేయండి. ఇప్పుడు చేతులకి ఆయిల్ అప్లై చేసుకుని మనం కలిపి పెట్టుకున్న పిండి నుంచి కొంచెం కొంచెంగా పిండి ముద్దలు తీసుకుని ఇలా కొంచెం పొడవుగా రోల్ చేసుకోండి. ఈ షేపులో కొంచెం కొంచెంగా రవ్వను తీసుకుంటూ ఈ షేపులో చేసి పెట్టుకోండి. నేను చూపించే విధంగా చేయండి. ఇలా మనం రెడీ చేసుకున్న పిండి అంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి సర్దుకోండి. ఇలా మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకున్నాం కదా, ఈ విధంగా మీరు కూడా అన్నీ ఒకేసారి చేసి పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. వీటిని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ఒక మిక్సీ జార్ తీసుకోండి. దానిలోకి బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలా మిక్సీ జార్లో వేసుకోండి. ఇవన్నీ కూడా పౌడర్లా గ్రైండ్ చేద్దాం. బ్రెడ్ అంతా కూడా పౌడర్ లాగా రావాలి. ఇలా గ్రైండ్ అయింది కదా, ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఈ బ్రెడ్ పౌడర్ అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. మీరు ఉడికించిన బొంబాయి రవ్వ క్వాంటిటీని బట్టి బ్రెడ్ స్లైసెస్ అనేవి తీసుకుని ఇలా పొడి చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న సుజీ రవ్వ బాల్స్ని ఇలా బ్రెడ్ పొడిలో అలా అటు ఇటు అంటిస్తూ
డిప్ చేయండి. పౌడర్ అంతా కూడా, బ్రెడ్ అంతా కూడా ఇలా మొత్తం ఈ స్నాక్స్కి అంటుకునేలా ఇలా మొత్తం అంతా అంటుకునేలా అంటించండి. లోపల ఉడికిన రవ్వ అనేది ఎక్కడ కూడా బయటికి కనిపించకుండా, గ్యాప్స్ అనేవి ఎక్కడ లేకుండా మొత్తం అంతా కూడా ఇలా బ్రెడ్ పౌడర్ని అంటించండి. ఇదే విధంగా మనం చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఇలాగే బ్రెడ్లో దొర్లిస్తూ అటు ఇటు కలుపుతూ అంటించిన తర్వాత ప్లేట్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న స్నాక్స్ని కళాయిలో వేసుకుని గరిటెతో అటు ఇటు కలుపుకుంటూ డీప్ ఫ్రై చేయండి. ఆయిల్ కొంచెం హీట్ తక్కువ ఉన్నప్పుడు మాత్రమే వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే స్లో ఫ్లేమ్లో చాలా క్రిస్పీగా టేస్టీగా డీప్ ఫ్రై అవుతాయి. ఈ కలర్లో ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా ఇలా ఆయిల్ నుండి తీసేసుకుని గరిటెలో వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన రోల్స్ అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకుని అన్నీ రెడీ చేసుకోవటమే. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడండి. వాటిలో మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో కుక్ చేసే ప్రాసెస్ని చూపిస్తాను. మీ అందరికీ అవి నచ్చుతాయి. ఇంకా రెడీ అయిపోయినాయండి. మొత్తం అన్నీ కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ నుండి తీసేసుకున్న తర్వాత ప్లేట్లోకి వేసుకుని టొమాటో సాస్తో సర్వ్ చేసుకోండి. చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ కూడా ఇష్టంగా తినే రెసిపీ. మీ అందరూ కూడా ఖచ్చితంగా కుక్ చేసి సర్వ్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.